యేసుక్రీస్తు నామములో మీకు శాంతి సమాధానములు కలుగును గాక. ఈ రోజు వాగ్దానము, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును స్థిరపరచును. లూకా శుభవార్త 7వ అధ్యాయం 27వ వచనము. మే 22వ తేదీన 2వ దినవృత్తాంతముల గ్రంథము 15, 16, 17, 18 అధ్యాయములు బైబిల్ చదవండి. ఆసా సంస్కరణలు, ఆసా చివరి సంవత్సరములు, యెహోషాపాతు అహాబుతో చేయి కలపడం, మీకాయా ప్రవచనం నెరవేర్పు, ఇవి మనం చూడవచ్చు. ఈ రోజు నీతి, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 9వ వచనము. దేవుడు నిజమైన వెలుగై ఉన్నాడు, మనము చీకటి అయి ఉన్నాము. ఆ వెలుగై ఉన్న దేవుడు మనలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం దాన్ని గ్రహించటం లేదు. నిజమైనటువంటి వెలుగును ఎవరైతే గ్రహిస్తారో వారు నిత్యమైన వెలుగుగా ఉంటారని నమ్ముట నీతి. దేవుని గురించి, దేవుడు ఉపకారి. కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 12వ వచనము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి రక్షించును గాక. ఆమేన్.